మీ పడవను తీసుకొచ్చి మాకు సహాయం చేయండి. త్వరగా రండి. ఓహో, మేము లాగలేకపోతున్నాం. మాకు విస్తారంగా చేపలు పడ్డాయి. ఇక చాలు, ఇక చాలు. నేను పాపాత్ముని ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. భయపడకుము, ఇక నీవు మనుషులను పట్టేవాడవవుతావు. నా యొద్దకు రండి, నా మాటలు వినండి. వింటే మీరు జీవిస్తారు. ప్రభువు మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు ప్రభువు వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. వారు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. ఆయన వస్తున్నాడు, చూడండి, ఇక్కడే ఉన్నాడు. యేసు, యేసు, నాకున్నది ఒకే ఒక కుమార్తె. దైవ కనికరించు. ఆవిడికి 12 ఏళ్లే, చనిపోతుంది. దయచేసి నాతో రండి ప్రభు. యాయిరన్నా, నన్ను క్షమించు. యేసు, నీ కుమార్తె చనిపోయింది. బోధకుని ఇంకా వెతికించొద్దు. భయపడవద్దు, నమ్ము, ఆమె స్వస్థపడుతుంది. ఏడవద్దు, తను నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. చిన్నదానా, లే. ఆమెకు తినడానికి ఏదన్నా ఇవ్వండి. ఇక్కడ జరిగింది ఎవరితో చెప్పకండి. ఆయన బయలుదేరి వెళ్తూ సుంకపు మెట్టు వద్ద పన్నులు వసూలు చేయడానికి కూర్చుని ఉన్న లేవి అనబడే మత్తయిని చూశాడు. నన్ను వెంబడించు.
ప్రభు ప్రార్థించుటకు కొండ మీదకు వెళ్ళి ఆ రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపినాడు. తెల్లవారగానే ఆయన 12 మందిని పిలిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. సీమోను, ఇతన్నే పేతురు అని పిలిచారు. అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తులోమయి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడుగు యాకోబు, జలోతియా అనబడిన సీమోను, యాకోబు సహోదరుడుగు యూదా, ఆయనను అప్పగించిన ద్రోహియగు యూదా ఇస్కరియోతు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న వారు మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. పదహారు, 17, 18, 19, 20 ఇంతే నా దగ్గరుంది. ఇంతే అంటే అర్థం ఏంటి? అయ్యో ధనవంతులారా, మీకు శ్రమ. మీరు ఆదరణ పొంది ఉన్నారు. అతను ధనికుడి కావాలి లేదు, వట్టి పిచ్చివాళ్లా ఉన్నాడు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీకు శ్రమ. మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులు మిమ్మల్ని కొనియాడితే మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలను అలాగే పొగిడారు. వినుచున్న మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ము ద్వేషించే వారికి మేలు చేయండి, శపించే వారిని దీవించండి, బాధించే వారి కొరకు ప్రార్థించండి. ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి. మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీ కూడా ఇవ్వండి. మిమ్ము యాచించే ప్రతి వారికి ఇవ్వండి. మీకున్నది ఎవరైనా తీసుకుంటే మరలా అడగవద్దు. ఇతరులు మీకు